హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంతి పంచిరెడ్డి. సో, ఈ వీడియో ఏంటంటే, మాకు దగ్గరలో ఉన్న సీలా టాప్‌కి వెళ్ళామనమాట. సో, ఈ వింటర్ సీజన్‌లో అక్కడ ఎక్కువగా మంచుంటది. మంచంటే ఎలా అంటే, మొత్తం అక్కడ కొండలంతా కూడా మంచు కప్పేసి ఉంటది. సో, అది మీకు నేను చూపిస్తాను. ఇదొచ్చేసి మాకు దగ్గర మేముంటున్న ఏరియా నుంచి 3 అవర్స్, 4 అవర్స్ జర్నీ అండి. సో, ఇది అరుణాచల్ ప్రదేశ్‌లో ఇదొక డిస్ట్రిక్ట్ అంట. సో, నాకు డిస్ట్రిక్ట్ నేమ్ తెలీదు. అందుకే నేను మీకు చెప్పట్లేదు. ఇదొక సిటీ. సో, సిటీలో వెళ్ళి మేము వెళ్తున్నాము. సో, ఇక్కడ డిఫెన్స్ వాళ్ళే ట్రాఫిక్ హ్యాండిల్ చేస్తారనమాట. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోయేసరికి అన్న వచ్చేసి క్లియర్ చేస్తున్నాడు. సో, అది చూసారా ఎలా పడుతుందో? అది వర్షం కాదండి, మంచు. అసలు మంచు అది అలా వర్షంలా పడుతుందనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందుకే నేను మీకు వీడియో చేసి చూపిద్దాం అనేసి అండ్ లైవ్ పెట్టడానికి చాలా ట్రై చేశాను. బట్ అక్కడ సిగ్నల్ ప్రాబ్లం వల్ల నేను లైవ్ పెట్టలేకపోయాను. సో, ఇది సీలా వారియర్స్ అంటారనమాట. చాలామంది టూరిస్టులు వచ్చేసి ఇది చూడడానికి మనం వెళ్తున్నాము. ఇది ఒక లేడీ నేమ్ అండి. సో, ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగాను టూరిస్టులంతా కూడా. నేను మీకు అది కూడా సీలా యాక్చువల్‌గా నేను దాని గురించి చెప్దాం అనుకున్నాను. బట్ వీడియో వచ్చేసి అప్లోడ్ అవ్వట్లేదు. సపోర్ట్ చేయట్లేదు యూట్యూబ్. సో, ఇదిగోండి ఇలానే మంచంతా కూడా బయటకి ఇలా కనిపిస్తూ ఉంటదనమాట. బాయ్ చెప్పు పప్పుకి. సో, మంచు ఇలానే కనిపిస్తూ ఉంటుంది అండ్ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. అండ్ నేను ఇంకా మీకు చూపిస్తాను, బాగుంటుంది. చెట్లు ఇవన్నీ కూడా ఈ మంచు పడి అలా నల్లగా అయిపోయి చాలా చెట్లు చనిపోయండి. ఆ కొండ అంతా అది కనిపిస్తుంది అంతా మంచి. ఈ మంచు చూడడానికి అంటే ఎక్కువ డిసెంబర్, జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఇలా మంచు ఉంటుంది అనమాట. సో, ఈ మంచుని చూడడానికి చాలామంది అండ్ మేము వెళ్ళిన రోజు బెంగళూరు, కేరళ నుంచి చాలామంది టూరిస్టులు వచ్చారనమాట. ఫైనల్గా మేము సీలా టనెల్కి వచ్చేసాము. సో, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మంచు. మనకి ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తుంది అనమాట. అండ్ ఈ రోడ్డు కూడా మొత్తం ఫుల్ కప్పేస్తుందండి. దానికి చైన్స్ వేసి క్లియర్ చేస్తారు. అండ్ ఎప్పుడు జనవరి, ఫిబ్రవరిలో అలా ఉంటుందంట. సో, ఇప్పుడు వచ్చేసి కొంచెం క్లియర్ అయింది. సో, అందుకే మేము ఈ టైంలో వెళ్ళడం జరిగింది. అండ్ వీళ్ళు వచ్చేసి జోష్న మా ఇంకో ఫ్యామిలీ మాతో వచ్చారు. వీళ్ళు కూడా శ్రీకాకుళమే. సో, నాని అండ్ పిల్లలు దీక్షి, ప్రణీత్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. నాని నాపైకి ఇసిరి కొడుతున్నాడనమాట మంచుని. సో, అది అలానే చాలా బాగుంది. చూడండి ఎలా ఆడుతున్నాడు నాని బాల్‌లా. అండ్ జోష్న వీళ్ళంతా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నాని చూడండి, ప్రణీత్, దీక్షి, నాని ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట. సో, ఇది ఎక్కువగా ఇదంతా రాళ్ళు రొప్పలు ఉంటాయి. సో, దాన్ని కూడా కొండని కూడా ఎలా కప్పేసిందో చూడండి. మీకు అందుకే నేను దగ్గరగా తీసుకెళ్ళి చూపిస్తున్నాను. అండ్ ఇదంతా కూడా అంటే ఇది స్టార్టింగ్ ఇలా. ఇంకా నేను లోపలికెళ్ళేది చూపిస్తాను మీకు. స్టార్టింగ్‌లో ఇలా ఉంది. అండ్ చూడండి, నేను సెల్ఫీ వీడియో తీశాను. ఇలా పడతా ఉంటే మంచు ఎలా నా పైన పడతా ఉంది. చాలా బాగుందండి. ఇది లైఫ్‌లో మేము మర్చిపోలేని మెమరీ అనమాట. సో, మళ్ళీ మేము అంత దూరం నుంచి రాలేము కదా! అందుకే ఇక్కడున్నప్పుడు చూడండి జోష్న నా పైన మంచు పెట్టింది. ఆ బర్ఫ్. ఇదే సీలా టనల్ అంటారు. సో, దీని లోపల నుంచి వెళ్ళాలి. ఇది ఒక లేడీ వార్ జరిగేటప్పుడు ఒక లేడీ వచ్చేసి ఆహ్, మన డిఫెన్స్ వాళ్ళకి, తను సివిలియను. డిఫెన్స్ వాళ్ళకి హెల్ప్ చేసిందంట. సో, తను కూడా వార్‌లో చనిపోవడం వల్ల తన పేరున ఇక్కడ సీలా టాప్, సీలా టనల్ అనేసి ఇలా పెట్టారు. సో, ఫైనల్‌గా అయితే ఈ సీలా టనల్‌ని మేము చూసేసినాము. ఇదిగోండి ఇంకా సీలా టాప్‌కెళ్తున్నాము. వెళ్ళే దారిలో చూసారా? కొండ ఆ చిన్న చిన్న చెట్లు ఏంటంటే యాక్చువల్‌గా అవన్నీ కూడా అగరబత్తి చెట్లండి. అప్పుడు మేము నవంబర్, అక్టోబర్‌లో వచ్చినప్పుడు అవి బాగా కనిపించాయి. మీకు నేను లైవ్ చేసి కూడా చూపిచ్చాను. సో, ఇప్పుడు మనం వెళ్ళేది సీలా టాప్ అనమాట. ఒక లేక్‌లా ఉంటది. అది వాటర్‌లా ఉంటదనమాట. వాటర్ కూడాను మొత్తం మంచు కప్పేస్తది. సో, అది మీకు నేను చూపిస్తా. చూసారా మంచు ఎలా ఉందో? ఇదంతా బర్ఫేనండి. అండ్ చాలా బావుంటది. మేము కార్ పార్క్ చేసేసి ఇంకా మా వారు, అన్నయ్య ఆళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇగోండి ఈమె ఇక్కడ తన నేమ్ ఉంటది. బట్ మేము ఫస్ట్ వచ్చినప్పుడు మంచిగా ఉండేది. ఇప్పుడు అందరూ టూరిస్టులు వెళ్ళి వెళ్ళి చింపేసినట్టున్నారు నేమ్‌ని. సో, ఐ లవ్ సీలా అని ఉంటది. సో, ఇక్కడైతే ఫోటోస్ అన్నీ దిగాము మేము. అండ్ చాలామంది టూరిస్టులు వచ్చారు. ఇదేనండి అప్పుడు మేము వచ్చేటప్పుడు ఇదంతా కూడాని అగరబత్తి చెట్లు ఉండేవి. ఇప్పుడొచ్చేసి ఆ చెట్లు ఈ బర్ఫ్ అంతా కూడా మొత్తం కప్పేసింది. ఏ ఒక్క చెట్టు కూడా కనిపించట్లేదు. అండ్ బాబోయ్! నేను చాలా షార్ట్స్ కూడా ఇక్కడ చేశాను. మీరు చూసే ఉంటారు. ఫైనల్‌గా అయితే మేము ఉండలేకపోయినాము. చెయ్యలు, ఫేస్ అంతా రెడ్‌గా అయిపోయి చాలా నొప్పొచ్చాయి. ఇంకొద్దిసేపు ఆడేసుకొని ఇంకా వచ్చేసినాము. టైం అయింది కదా! లంచ్ టైం అయింది.
ఇక్కడనే లంచ్ చేసేసి ఇంకా వెళ్దాము అని చెప్పారు. సరే అండ్ చాలామంది బైక్ రైడర్స్ అయితే అండి చాలామంది బైక్ రైడర్స్ వచ్చారు. అండ్ ఇగోండి సీలా టనల్, బుద్ధ స్టాచ్యూ ఇక్కడ ఎక్కువగా బుద్ధ స్టాచ్యూస్ ఉంటాయి మీకు కూడా తెలుసు. సో ఫైనల్గా అయితే మేము సీలా టనల్ని క్రాస్ చేసేసాము, చూసేసి ఫుల్ ఎంజాయ్ చేసేసి వచ్చేసాము. మధ్య వెళ్ళిన దారిలోనే లంచ్ కూడా చేసేద్దామని మా వారు అన్నయ్య చెప్పారు ఓకే అనేసి. అండ్ లేడీ రైడర్స్ కూడా చాలామంది వచ్చారండి. వీళ్ళు కూడా మాకు దగ్గరలో ఉన్న వాళ్ళే వీళ్ళంతా అని. సో ఫైనల్గా వీళ్ళంతా వచ్చి ముందుగా వచ్చేసి లంచ్ చేసేస్తున్నారు. మా వారు ఏమున్నా ఏంటి అని వెళ్ళి కనుక్కుంటున్నారు అనమాట. సో వాళ్ళు ఏదేదో చెప్తున్నారు అండ్ మేమైతే ఫైనల్గా వచ్చేసాము. వచ్చేసి కూర్చున్నాం దీక్షిత అండ్ నాని మాకు ఫోటో తీసి ఏంటి దయ్యాల్లో ఉన్నారు అనుకున్నారు. చలికండి ఫుల్ ఎంజాయ్ చేశాం కదా, ఇంకా ఫుల్ హెడేక్ కోల్డ్ అయిపోయింది, అందుకే అలా తయారయ్యాం మేము. అండ్ మా వారు చెప్తున్నారు ఏం కావాలి ఎవరెవరికి అది చెప్పు అనేసి అంటున్నారు. అన్నయ్య ఏమో నేనైతే రైస్ తీసుకుంటా అని చెప్తున్నారు. అండ్ నేను కూడా రైస్ తీసుకున్నానండి, వీళ్ళంతా మ్యాగీ తీసుకున్నారు. సో నాకు మ్యాగీ అస్సలు నచ్చలేదు.